ఉన్నది. మనిషి దేనికి భయపడతలేడు కానీ మరణానికి మాత్రమే భయపడుతున్నాడు. నాకు ఏమవుతుందో అనో, బయటికి వెళ్ళిన తర్వాత నా జీవితానికి ఏమవుతుందనో భయము, నేను సస్తాననేమో భయము. మరణ భయం అందరినీ పీడిస్తున్నది. ఈ మరణ భయం నుంచి బయటికి వెళ్ళాలని అనేకులు సతమత ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఈ ప్రపంచంలోనూ ఏ నాయకుడు కానీ, ఏ గొప్ప ధనవంతుడు కానీ, ఏ కుబేరుడు కానీ, ఏ ఫిలాసఫతుడు కానీ, ఏ ఒక్కరింకా ఈ మరణం నుంచి తప్పించుకోలేకపోతున్నాడు. మనిషి అన్ని కనుక్కుంటున్నాడు, మనిషి కనుక్కుంటున్నాడు. విమానాన్ని కనిపెట్టాడు, అంతరిక్షాన్ని కనిపెడుతున్నాడు, ప్రతి ఒక్క విషయాన్ని, టెక్నాలజీని కనిపిస్తున్నాడు. కానీ ఈ మరణం నుంచి ఎట్లా బయటికి పడాలని ఈ విషయాన్ని మనుషుడు కనుక్కోలేకపోతున్నాడు. ఎందుకంటే నీ మరణము, నీ జీవము ఎవరి వశంలో ఉన్నాయో ఈ రాత్రి నన్ను చెప్పమంటాడా? ఆకాశాన్ని భూమిని సృష్టించిన దేవుడు, సర్వ సమస్తాన్ని కలగజేసిన దేవుడు, నజరేయుడైన యేసుక్రీస్తు యొక్క చేతిలో నీ మరణం జీవం ఉన్నది. ఈ శరీరం కొద్ది రోజులు ఉండిన తర్వాత కొద్ది రోజులు పోయేది. మనిషిని ముందుగాల దేవుడు మట్టిలో నుంచి మనిషిని చేసినప్పుడు అధికంగానే ఎక్కువ ఆయుసు కలిగి బతికిన వ్యక్తి అంటే మతుశెల ఎక్కువ ఆయుసు కలిగి బతికిండు. 969 సంవత్సరాలు బతికిండు. తర్వాత మోసే యొక్క కాలానికి వచ్చే వరకు మనిషి ఆయుసు 120 సంవత్సరాలు అయింది. తర్వాత దావీదు ఒక కాలం వరకు వచ్చే వరకు మనిషి ఆయుసు 70 సంవత్సరాలు, అధిక బలం కలిగిన ఎడల 80 సంవత్సరాలనే వచ్చింది. ఇప్పుడు చూసేది ఉంటే దేవుని వాక్యంలో ఉన్నది కదంటే, మనిషిని యొక్క జీవితం ఒక ఆవిరి లాంటిది. మనిషిని యొక్క జీవితం ఒక గడ్డిని పోలి ఉన్నది. ఉదయకాల సమయంలో చిగిరిస్తుంది, సాయంకాలం సమయంలో వడబారిపోతుంది. ఈ గడ్డిని పోలిన యొక్క మనిషిని యొక్క జీవితము, మనిషి జీవితం ఒక ఆవిరి లాంటిది. నీళ్ళకెళ్ళి పొగెళ్తే పొగ మనకు ఎంతసేపు కనిపిస్తుంది, ఒక క్షణంలో కనిపించి క్షణంలో మాయమైపోతుంది. ఈ ఆవిరి లాంటి ఈ యొక్క జీవితం ఎప్పుడు పోతామో మనకు తెలీదు. ఈ యొక్క జీవితాన్ని కాపాడటానికి పోయిన నెలలో నేను తమిళనాడు ప్రాంతాన్ని దర్శించినప్పుడు అక్కడ ఒక సమాధిని చూసిన. ఆ సమాధి ఎవరిదంటే ఆ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి జయలలిత గారి సమాధి. ఆమె 75 రోజులు హాస్పిటల్లో ఉన్నది. ఆమె ఎంబడి 22 మంది ప్రపంచ ప్రాకృతి గాంచిన అనుభవశాలైన డాక్టర్లు ప్రయత్నిస్తున్నారు. వాళ్ళ కుటుంబకులు 7 లక్షల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు. ఇంకా అంటున్నాడు కదంటే 7 లక్షలు కాదు 70 లక్షలు అయినా కానీ మేము పెడతాం, కానీ మా ముఖ్యమంత్రి బ్రతకాలే, మా ముఖ్యమంత్రి బతకాలి. 70 లక్షలు పెట్టినా కానీ ఆ ప్రాణాన్ని ఆపలేకపోయిండు. ఎందుకంటే ఆ ప్రాణం వెళ్ళిపోయింది. దానికి ఒక సీమిత ఉన్నది. హల్లెలూయా. దానికి ఒక సీమిత ఉన్నది, దానికి ఒక లిమిట్ ఉన్నది ప్రాణానికి. కాబట్టి ఈ ప్రాణాన్ని దేవుడే మరి ఇక్కడ పెట్టిండు. కాబట్టి ఈ ప్రాణాన్ని తీసుకునే అధికారం ఇంకా దేవునికే ఉన్నది. కాబట్టి మనిషి చనిపోయిన తర్వాత ఏడికి వెళ్తున్నారు అందరూ, మరి ఏడికి వెళ్తున్నారు? ఇక్కడ రాసిన్నది కదంటే, బడే ఆనంద్ కా సుసమాచార సునాతా హూ జో సబ్ లోగోं के लिए होगा. ఇదే మీకు సువార్త. ఇది యేసు ప్రభు అందరికీ సంతోషకరమైన సువార్త. ఏ మతస్థుడు కావచ్చు, ఏ కులస్థుడు కావచ్చు, ఏ ధనవంతుడు కావచ్చు, ఏ బీదవాడు కావచ్చు, ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు, నీకొక